కొత్త తరానికి గుర్తుండేది ఈ పాడుతా తీయగా ఈనాడు రామోజీరావు గారు పిలిచి ఆ కార్యక్రమాన్ని అప్పగిస్తే వందలాది మంది యువ కళాకారులను తయారు చేసి మన తరానికి అందించినట్టు మహనీయుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను. వారు నాకెంతో ఆత్మీయులు, వయసులో నాకంటే కాస్త పెద్దవాళ్ళు. నేనంటే ఎంతో అభిమానం గౌరవం చూపేవారు. నాకు కూడా వారంటే ఎంతో అభిమానం. అందుకే వారిని ఢిల్లీ తీసుకెళ్ళి నేను అక్కడ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పక్కన నిలబెట్టి ఆయన్ని ఆ విధంగా గౌరవించేట పని కూడా చేశాను. ఆయన కూడా అద్భుతమైన ఈయన ప్రజ్ఞా విశేషాలు చూసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా సంతోషపడ్డారు. వారి తండ్రి శ్రీపతి పండితురాడ్డి సాంబమూర్తి గారు నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు. నెల్లూరు వాడిని కూడా, అప్పుడు నెల్లూరు వాడిని, ప్రస్తుతం తెలంగాణ వాడిని. ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఉంటాను కూడా, ఉండేది కూడా ఇక్కడే, పోయేది కూడా బహుశా ఇక్కడే అనుకుంటాను. ఆ రోజుల్లో వీధిని తిరిగి శ్రీపతి పండితురాడ్డి సాంబమూర్తి గారు హరికథా కాలక్షేపం చేసి ప్రముఖ సంగీత కళాకారులను నెల్లూరుకి పిలిపించేవాడు ఆయన. ఎలా అంటే ఈ తిరిగి ఆ హరికథా గానం చేసినప్పుడు జనం ఇచ్చే బియ్యం వాటన్నిటిని సేకరించి ఆ తర్వాత దాన్ని ధనంగా మార్చి ఆ డబ్బుతో నెల్లూరులో ఈ సంగీత విద్వాంసులందరినీ పిలిచేవాడు. నాకు మొదట్లో సంగీతం గురించి పెద్ద తెలిసేది కాదు, కానీ ఆ తర్వాత వారు ఆ పెట్టినప్పుడు వారం రోజుల పాటు నెల్లూరు జనమంతా ఆ రోజుల్లో వారి యొక్క ఈ సంగీత కళాకారులు అక్కడికి తీసుకొచ్చి డికే పట్టమ్మాళ్ ఒకరని కాదు, చాలామంది ప్రముఖ సంగీత విద్వాంసులందరినీ నెల్లూరుకి తీసుకొచ్చిన ఘనత వారిదని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. శ్రీ సాంబమూర్తి గారు భిక్షాటక పూర్వక త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేస్తే బాలుగారు నెల్లూరులోని తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారు, సొంత ఇంటిని. బాలుగారిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్నారు. పాడుతా తీయగా వంటి కార్యక్రమాల్లో చిన్నారులను ఆయన ప్రోత్సహించే తీరు, వారికి జీవిత సత్యాలను బోధించే తీరు, సరైన పద్ధతిలో వాళ్ళు పాట పాడే విధంగా వాళ్ళకి మంచిగా ఓర్పుతో నేర్పుతో కావాల్సిన మార్పుతో చేయాల్సిన చేర్పుతో అవసరమైన కూర్పుతో పిల్లలను అద్భుతంగా తయారు చేసి మనకు కొత్త తరాన్ని సంగీత విద్వాంసులుగా తయారు చేసే అవకాశం మనకు కల్పించాలని చెప్పని సందర్భంగా మనం చేస్తాను. పిల్లల్లో సంస్కార బీజాలు చాటేందుకు వారు ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముందు తరాల ద్వారానే మన భాషా సంస్కృత పరిరక్షణ ఈ యువతరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పిల్లలకు నేర్పించాల్సిన విద్యాబుద్ధులు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. సంస్కారం నేర్పని విద్య పండితులు తయారు చేయగలదేమో కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయలేదు. అందుకని విద్యతో పాటు సంస్కారం తల్లిదండ్రులు నేర్పించాలా ఇంట్లో, అలాగే అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పురాణాలు మన పరిచయం చేయాలి. మన భారతం, మన రామాయణం, వీటికి రాజకీయంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అద్భుత గ్రంథాలు భగవద్గీత మన పిల్లలకు చిన్నప్పుడే అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.